ఎంట గెలిచి రచ్చ గెలవడం లాంటి వింటుంటాం. అదే సందర్భంలో పుతిన్ ఎంట గెలిచాడు, రచ్చ గెలిచాడు. యుద్ధంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి లుహాన్స్కీ, కేర్సన్, జపోరిజియా, డొనెట్స్క్ ప్రాంతాల్లో 90% గెలిచాడు. అంతకుముందు డొనెట్స్క్ ఒకప్పుడు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి మాకు ఇచ్చేయాలంటూ గొడవ చేసినటువంటి ఉక్రెయిన్ చివరికి మరో 3 ప్రాంతాలు కోల్పోయింది. దాదాపుగా 20-30% భూభాగం కోల్పోయింది. ఇప్పుడు అవేమి తిరిగి ఇవ్వట్లేదు. అంటే భూమిని గెలుచుకున్నట్టే కదా. 2014లో కొంత భూమి లాక్కున్నాడు, ఇప్పుడు మరి కొంత భూమి లాక్కున్నాడు. ఆ భూమి తిరిగి ఇవ్వాలన్నటువంటిది ఇప్పుడు చర్చలు ఎక్కడా లేదు. అమెరికా జరుపుతున్న శాంతి చర్చల్లో అంటే యుద్ధంలో భూమి గెలవడమే గెలిచేసినట్టే కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏ ఉక్రెయిన్ అయితే ఇంతకాలం పాటు విచ్చలవిడిగా ప్రవర్తించగలిగిందో దానికి అన్ని అడ్డాలు తొలగి